హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ ఛానల్. గైస్, ఎస్బీఐ క్లర్క్ 2022 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 5000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మనం క్లియర్గా తెలుసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేయడం ద్వారా మా నుండి వచ్చేటువంటి ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. సో మన ఛానల్లో బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కావచ్చు, ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్డేట్స్ కావచ్చు, కంటెంట్ వీడియోస్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, సో టిప్స్ కావచ్చు, సో ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో వీటి నుండి వచ్చేటువంటి అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియోస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఓకే, సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 27 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఏదో ఒక్క స్టేట్ తరపున మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఉన్న ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ పర్టిక్యులర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మీరు ప్రొఫిషియెంట్గా ఉండాలి. ప్రొఫిషియెంట్గా ఉండడం అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఆ పర్టిక్యులర్ లోకల్ లాంగ్వేజ్ ఈ 4 థింగ్స్ని మీరు సాటిస్ఫై చేయాలి. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. అండ్ దీనికి సంబంధించి టెస్ట్ కూడా పెడతారు, మీరు ఆ లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి. సో ఏదైనా ఒక స్టేట్ తరపున మీరు అప్లై చేసేటప్పుడు ఆ లోకల్ లాంగ్వేజ్లో మీరు ప్రొఫిషియెంట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకొని అప్లై చేయండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా మీకు నవంబర్ 2022లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెంటేటివ్గా డిసెంబర్ 2022 లేదా జనవరి 2023లో ఉండే అవకాశం ఉంది. ఇది టెంటేటివ్గా అని చెప్పారు, నాట్ ది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ వేకెన్సీస్ యొక్క బ్రేకప్ కనుక చూస్తే ఇక్కడ సర్కిల్ వైజ్గా, స్టేట్ వైజ్గా, లాంగ్వేజ్ పరంగా సో కంప్లీట్గా మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి మీకు 5008 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 5008 వేకెన్సీస్. సో మేజర్గా మన తెలుగు వాళ్ళు అప్లై చేసేది కర్ణాటక రీజన్ నుంచి కాబట్టి ఇక్కడ బెంగళూరు, కర్ణాటక లోకల్ లాంగ్వేజ్ పక్కాగా రావాల్సింది ఇక్కడ కన్నడ అండి. ఓకే, సో వాళ్ళకి ఎస్సీకి కేటగిరీ వైజ్గా చూసుకుంటే 51 పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి 22, ఓబీసీకి 85, ఈడబ్ల్యూఎస్కి 31, జనరల్కి 127 అండ్ టోటల్గా 316 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, అండ్ దెన్ తెలుగు వాళ్ళు కనుక చూసుకుంటే ఇక్కడ మనకి హైదరాబాద్, తెలంగాణ లోకల్ లాంగ్వేజెస్ ప్రిఫర్డ్ ఏంటంటే తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఏదైనా ఒకటి, తెలుగు లేదా ఉర్దూ. సో బ్రేకప్ అనేది చూస్తే 36, 16, 60. ఐ థింక్ దిస్ 60 ఇస్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 60 అండ్ 22, 91 ఓవరాల్గా 225 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందనమాట. సో అండ్ అలాగే ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి వివరాలను కూడా మీకు అందించడం జరిగింది కేటగిరీ వైజ్గా అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి. సో ఆ వివరాలని కూడా మీరు క్లియర్గా చూడవచ్చు. ఓకే, సో ఓవరాల్గా రెగ్యులర్ వేకెన్సీస్ అయితే మీకు 5008 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఓకే, సో ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అని అంటే ఇక్కడ ఓబీసీ ఏదైతే మెన్షన్ చేశారో ఓబీసీ అనేది కేవలం నాన్ క్రీమీ లేయర్ మాత్రమే. ఓబీసీలో మీకు నాన్ క్రీమీ లేయర్ కిందికి వస్తే మాత్రమే మీకు ఈ ఓబీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కానివ్వండి లేదంటే ఏజ్ రిలాక్సేషన్ కానీ అందుతుంది. ఓకే, దానికి మీరు ఎలిజిబుల్, అర్థమవుతుందా? బట్ ఓబీసీ క్రీమీ లేయర్ అనుకోండి మీరు, సో మీరు ఏ విధమైన రిజర్వేషన్ కానివ్వండి లేదా రిలాక్సేషన్ కానివ్వండి ఎంటైటిల్ అవ్వరు. ఓకే, అంటే మీరు జనరల్ కేటగిరీ కిందకే వస్తారు. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. ఓకే, అండ్ దెన్ సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఏజ్ కనుక చూస్తే ఆగస్టు 1, 2022 నాటికి, ఆగస్టు 1, 2022 నాటికి కనీసం 20 ఇయర్స్ ఉండాలి, మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. ఓకే, క్లియర్గా చూస్తే మీరు ఆగస్టు 2, 1994 లేదా అంతకన్నా ముందు జన్మించి ఉండకూడదు. ఓకే, ఆగస్టు 2 లేదా అంతకన్నా ముందు మీరు జన్మించి ఉండకూడదు. నాట్ ఎర్లియర్ దెన్ అంటున్నాడు, సారీ, నాట్ ఎర్లియర్ దెన్ ఆగస్టు 2, 1994. అంటే ఆగస్టు 2, 1994 రోజు జన్మించి ఉండవచ్చు, బట్ దానికన్నా ముందు మీరు జన్మించి ఉండకూడదు. ఓకే, అండ్ దెన్ నాట్ లేటర్ దాన్ ఆగస్టు 1, 2002. అంటే ఆగస్టు 1, 2002 తర్వాత జన్మించి ఉండకూడదు. ఓకే, బట్ ఆగస్టు 1, 2002 రోజు జన్మించినా పర్వాలేదు, దాని తర్వాత జన్మించి ఉండకూడదు. సో ఇలా అన్నమాట. సో మినిమం వచ్చేసి 20 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ యాజ్ ఆన్ ఆగస్టు 1, 2022. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 ఇయర్స్. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ ఏమవుతుంది అన్నట్టు ఇక్కడ 33 ఇయర్స్ అవుతుంది. అండ్ ఓబీసీకి 3 ఇయర్స్, అంటే 28 + 3 31 ఇయర్స్. పర్సన్స్ విత్ డిసబిలిటీ జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉంటే
సో వాళ్ళకి 10 ఇయర్స్. పర్సన్స్ విత్ డిసబిలిటీస్లోనే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 15 ఇయర్స్, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఓబీసీ అయితే 13 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే అన్ని సంవత్సరాలు అండ్ అదనంగా 3 ఇయర్స్. ఓకే, మళ్ళీ దాంట్లో ఎక్స్ సర్వీస్ మెన్లో ఒకవేళ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాళ్ళకి 8 ఇయర్స్. ఇక్కడ 3 ఇయర్స్ ఉంది కదా, వాళ్ళకి 8 ఇయర్స్ ఉంటుంది. ఓకే, సబ్జెక్టు మ్యాక్సిమం ఏజ్ 50 ఇయర్స్. ఓకే, ఈ అప్లై చేసే నాటికి లేదా ఆగస్టు 1, 2022 నాటికి వాళ్ళు 50 ఇయర్స్ దాటకూడదు అనమాట. మ్యాక్సిమం ఏజ్ 50 ఇయర్స్ ఉండాలి. ఓకే, వీడోస్ కానివ్వండి, డివోర్స్డ్ ఉమెన్ కానివ్వండి, అండ్ విమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ అండ్ హూ ఆర్ నాట్ మ్యారీడ్, రీమ్యారీడ్, సో వాళ్ళకి 7 ఇయర్స్. ఓకే, 7 ఇయర్స్ సబ్జెక్ట్ టు ఏ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 35 ఇయర్స్. మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉండొచ్చు, 7 ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే 28 మ్యాక్సిమం కదా, ప్లస్ 7 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ అనమాట. సో దాన్ని మించకూడదు. ఓకే, ఇది జనరల్ కేటగిరీ, జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. అండ్ 38 ఫర్ ఓబీసీ, మ్యాక్సిమం వచ్చేసి ఓబీసీ విమెన్కి ఇలాంటి కండిషన్ సాటిస్ఫై చేసే ఉమెన్కి 38 ఇయర్స్, అండ్ ఎస్సీ ఎస్టీ విమెన్కి ఇలాంటి కండిషన్స్ని సాటిస్ఫై చేసే ఉమెన్కి 40 ఇయర్స్ మ్యాక్సిమం అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే, ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నవంబర్ 30, 2022 నాటికి మీ యొక్క డిగ్రీ అనేది ఆల్రెడీ వచ్చి ఉండాలి. సో డిగ్రీ సర్టిఫికేట్ మీద మీ యొక్క పాసింగ్ డేట్ అనేది ఈ డేట్ లేదా అంతకన్నా ముందు, అంటే నవంబర్ 30, 2022 లేదా అంతకన్నా ముందు డేట్ ఉండాలన్నమాట. దాని తర్వాత కనుక మీరు పాసింగ్ డేట్ కనుక ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అర్థమవుతుందా? అంటే ఫైనల్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఫైనల్ ఇయర్స్కి యొక్క అంటే ఫైనల్ ఇయర్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ పైన డేట్ అనేది ఈ డేట్ లేదా అంతకన్నా ముందు కనుక ఉంటే వాళ్ళు అప్లై చేయవచ్చు. ఒకవేళ వాళ్ళకి సర్టిఫికేట్ రాలేదు బట్ రిజల్ట్ అనేది వాళ్ళ యొక్క వెబ్సైట్లో మెన్షన్ చేశారనుకోండి, సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అంటే, మీ యొక్క ఏదైతే ఇన్స్టిట్యూషన్ లేదా ఆర్గనైజేషన్ నుంచి మీరు డిగ్రీ చేశారో దీని యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే డిగ్రీ, ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి. సో ఏ ఇన్స్టిట్యూట్ లేదా ఆర్గనైజేషన్ నుంచి మీరు డిగ్రీ చేశారో ఆ సంబంధిత ఆర్గనైజేషన్ నుండి మీరు ఒక సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది, సేయింగ్ మీ యొక్క డిగ్రీ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అంటే నవంబర్ 30 లేదా 2022 లేదా అంతకన్నా ముందే మీరు పాస్ అయినట్టుగా ఎగ్జాక్ట్ డేట్తో మీరు ఒక సర్టిఫికేట్ జనరేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అకాడమిక్ క్వాలిఫికేషన్. ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ ఎవరైతే 40% డిసెబిలిటీ ఉంటుందో, 40% మినిమం డిసెబిలిటీ ఉంటే వాళ్ళు స్క్రైబ్కి ఎలిజిబుల్, అంటే వాళ్ళతో పాటుగా ఒక స్క్రైబ్ని తీసుకెళ్ళొచ్చు. సో స్క్రైబ్కి ఉండాల్సినటువంటి కండిషన్స్ ఇక్కడ కొన్ని స్పెసిఫై చేయడం జరిగింది. సో దాన్ని క్లియర్గా మీరు చదవండి, ఎందుకంటే ప్రతి పాయింట్ని కూడా మనం దీంట్లో డిస్కస్ చేయలేము, రైట్. అండ్ స్క్రైబ్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళకి అదనంగా ఒక 20 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ప్రతి అవర్కి 20 minutes టైం. ప్రిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ప్రతి అవర్కి ఒక 20 minutes టైం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ అనేది 1 hour ఉంది అంటే వీళ్ళకి విత్ స్క్రైబ్ పోయే వాళ్ళకి ఎంత ఉంటుంది, 1 hour 20 minutes ఉంటుంది. మెయిన్స్లో ఎక్కువ ఉంటుంది టైము, సో అట్లా ప్రతి ఒక్క అవర్కి 20 minutes ఎక్స్ట్రా అనేది ఉంటుంది. సో ఇది స్క్రైబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఒకవేళ అసలు మీకు ఈ డిసెబిలిటీ సాటిస్ఫై చేయకుండా 40% లేకుండా మీరు ఇంకొక స్క్రైబ్ని తీసుకొని వెళ్ళారనుకోండి, సో అప్పుడు మీరు డిస్క్వాలిఫై అవుతారు. సో అలాంటివి జాగ్రత్తగా ఉండండి. అండ్ స్క్రైబ్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, స్క్రైబ్ ఏం అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు. ఒకసారి డీటెయిల్స్ కూడా చూడండి, రైట్. సో దెన్ నెక్స్ట్ మనము సెలెక్షన్ ప్రొసీజర్లో కనుక చూస్తే, సో ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, రైట్. సో ప్రిలిమ్స్ కనుక చూసుకుంటే 100 questions ఉంటాయి, 100 questions 100 marks, ఓన్లీ 60 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది. సో 3 sections అనేవి మనకు ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. సో వీటికి సెక్షన్ వైజ్గా కట్ ఆఫ్ అయితే ఉండదండి, ఓవరాల్గా అగ్రిగేట్ చూస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ ఇక్కడ స్టార్ ఇచ్చారు, స్టార్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం అంటే లాంగ్వేజ్. న్యూమరికల్ ఎబిలిటీ అనేది మీ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అనేది మీ యొక్క లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మీకు 100 questions 100 maximum marks 1 hour టైం డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ అయితే 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్, అంటే ఒక మార్కు అవార్డ్ అవుతే, ఒక మార్క్ అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ చేసిన దానికి ఒక మార్క్ అవార్డ్ అవుతే, రాంగ్ ఆన్సర్ చేస్తే మీరు 0.25 marks అనేవి లాస్ అవుతారనమాట. ఓకే, సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేది మెయింటైన్ అవ్వదు. ఓకే, సో ప్రతి కేటగిరీ నుంచి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి ఎంతమందిని తీసుకుంటారంటే 10 times, అంటే టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ 10 vacancies ఉన్నాయనుకోండి ఒక పర్టికులర్ కేటగిరీలో, సో ఆ 10కి 10 times తీసుకుంటారు, అంటే 100 members తీసుకుంటారు అనమాట. అంటే 10 posts గాను 100 postకి 100 members తీసుకుంటారు మెయిన్స్కి.
ఓకే, సో ఇలా ఉంటుంది. అంటే ప్రతి కేటగిరీ నుండి 10 టైమ్స్ ఎక్కువ కన్సిడర్ చేస్తారు మెయిన్స్కి. ఉన్న వేకెన్సీస్కి 10 టైమ్స్ కన్సిడర్ చేస్తారు. అంటే ఓవరాల్గా 5008 వేకెన్సీస్ ఉన్నాయి అని అంటే దానికి 10 టైమ్స్ మెంబర్స్ తీసుకుంటారు అంటే 50,080 మెంబర్స్ని తీసుకుంటారనమాట, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, అంటే అన్ని కేటగిరీస్ని కలిపి. సో ఇది ప్రిలిమ్స్కి సంబంధించిందండి. మెయిన్స్కి సంబంధించి మనకి ఓవరాల్గా 4 సెక్షన్స్ అనేవి ఉంటాయి. జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి 50 ఉంటాయి, మాక్సిమం మార్క్స్ 50, డ్యూరేషన్ అనేది 35 minutes. జనరల్ ఇంగ్లీష్ అనేది కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో 40 క్వశ్చన్స్, 40 minutes, 40 మార్క్స్, 35 minutes టైం డ్యూరేషన్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది. 50 క్వశ్చన్స్, 50 మాక్సిమం మార్క్స్ అండ్ 45 minutes టైం డ్యూరేషన్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కనుక చూసుకుంటే మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్లో ఉంటుంది. 50 క్వశ్చన్స్, 60 మార్క్స్ అండ్ 45 minutes. సో దీని ఒకదానికి 60 మార్క్స్ ఉంది, మిగిలిన వాటికన్నా ఎక్కువగా ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 45 minutes టైం డ్యూరేషన్. ఓవరాల్గా 190 క్వశ్చన్స్, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes ఆఫ్ టైం డ్యూరేషన్ అనమాట. సో ఇది మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించింది. అండ్ దీంట్లో ప్రతి ఒక్క ఆర్కి స్క్రైబ్ని కనుక క్యారీ చేస్తే ఒక 20 minutes ఎక్స్ట్రా అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే బట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు, అంటే అగ్రిగేట్లో మినిమం క్వాలిఫై వచ్చినంత మాత్రాన మీరు పోస్ట్ని ఎన్ష్యూర్ చేసుకున్నట్టు కాదు, ఖచ్చితంగా మెరిట్లో రావాలి. సో దీంట్లో వచ్చేటువంటి మెయిన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే, అంటే ఎంత మెరిట్లో ఉంటే మీకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం అంత ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి కూడా దీంట్లో అంటే ఒక క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారో సో దాంట్లో 1/4 అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది. అర్థమవుతుందా? సో మెయిన్ ఎగ్జామ్లో ఇది క్రైటీరియా. ఓకే, సో అగ్రిగేట్ మార్క్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో చేసి, అంటే అవరోహణ క్రమంలో ఎక్కువ నుండి తక్కువకు చేసి అండ్ మీకు వచ్చేటువంటి స్టేట్ అండ్ మీ యొక్క కేటగిరీ, సో ఇవన్నీ రిజర్వేషన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఓకే, రైట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క కాల్ లెటర్ కానివ్వండి, మీ యొక్క కాల్ లెటర్ని వాళ్ళు తీసుకోరు. మీ యొక్క కాల్ లెటర్కి అండ్ అలాగే మీ యొక్క ఒరిజినల్ ఐడి ప్రూఫ్ మీరు ఏదైతే తీసుకెళ్తారో, అంటే ఐడి ప్రూఫ్ జిరాక్స్ ఏదైతే ఉంటుందో సో రెండింటిని పిన్ చేసి దానిపైన స్టాంప్ వేసి ఇస్తారనమాట. సో దాన్ని మీ దగ్గరనే సేఫ్గా పెట్టుకోండి. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి అది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్టాంప్ చేసినటువంటి ఏదైతే ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కాల్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డు ఉంటుంది అండ్ అలాగే స్టాంప్ చేసినటువంటి ఐడి ప్రూఫ్ జిరాక్స్ ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మీరు మెయిన్ ఎగ్జామినేషన్కి తీసుకెళ్ళాలి అలాంగ్ విత్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డుతో పాటు. అండ్ క్లియర్గా వాళ్ళు బుక్లెట్లో మెన్షన్ చేస్తారు, అక్వైంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్లో. సో దాంట్లో ఏమేమి తీసుకెళ్ళాలి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దాన్ని కూడా చూడండి. ఓకే, అవసరమైతే దాన్ని డిస్కస్ చేద్దాం. రైట్. సో పే స్కేల్ కనుక చూసుకుంటే, సో జూనియర్ అసోసియేట్ ఎస్బీఐగా అంటే ఎంటర్ అయిన తర్వాత పే స్కేల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 17,900. బట్ ఇంక్లూడింగ్ ఒక 2 అడ్వాన్సెస్ ముందే పే చేస్తారనమాట, 2 ఇంక్రిమెంట్స్ ముందే పే చేస్తారు. అంటే 19,900 నుండి స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా అయితే 17,900, అలా ఎవ్రీ ఇయర్ కూడా ఒక 1000 ఇంక్రీజ్ అయిపోయి ఫైనల్గా 20,900లో పడిపోతుంది. అండ్ 1230 అనేది 3 సంవత్సరాలు పెరిగిపోయి మళ్ళీ 24,590. సో అలా మళ్ళీ తర్వాత 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా 1490 పెరిగి 30,550. సో అలా పెరుగుతూ మ్యాక్సిమం వచ్చేసి 47,920 వరకు మీ యొక్క పే అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ద స్టార్టింగ్ బేసిక్ పే ఈస్ 19,900 రూపీస్. ఓకే, ఫస్ట్ యాక్చువల్గా ఇచ్చింది ఇక్కడ దీని ప్రకారం 17,900 ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ముందే, ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ముందే ఇస్తారు, అడ్మిసిబుల్ టు గ్రాడ్యుయేట్స్. ఓకే, అండ్ ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్, అంటే మ్యాక్సిమం మీకు ఎంత వస్తుంది మీ చేతికి అంటే 29,000 వరకు రావచ్చు. చేతికి ఇన్ ద సెన్స్ ఇంక్లూడింగ్ ఆల్ అలవెన్సెస్, అంటే గ్రాస్ వచ్చేసి మీకు 29,000 వరకు ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ సిటీస్, ఎక్స్ సిటీస్, వై సిటీస్, జెడ్ సిటీస్ అనేవి ఉంటుంది కదా. సో ఆ సిటీస్ని బట్టి మీ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ఉంటుంది, హెచ్ఆర్ఏ అనేది ఉంటుంది కాబట్టి సో ఇది వేరీ అవుతూ ఉంటుంది. సో ముంబై లాంటి సిటీస్లో మ్యాక్సిమం 29,000 అనేది మీకు రావచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఎమాల్యుమెంట్స్ అనమాట. రైట్. నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి మినిమం 6 months ఉంటుందండి. అండ్ వాళ్ళు ఈ లెసన్స్ పెడతారు, మీరు అంటే సెలెక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఈ లెసన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. వాటిని కనుక మీరు క్లియర్గా క్వాలిఫై అయిపోయి క్లియర్గా చేస్తే 6 monthsలో మీది అయిపోతుంది. మినిమం 6 monthsలో మీది ప్రొబేషన్ అనేది అయిపోతుంది. ఒకవేళ లేదు మీరు ఇవి క్వాలిఫై అవ్వట్లేదు అంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు బ్యాంక్స్ డిస్క్రిప్షన్ అనమాట, ఎస్బీఐస్ డిస్క్రిప్షన్. ఓకే, సో కొన్ని కేటగిరీస్కి ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. సో దానికి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ని కండక్ట్ చేయడానికన్నా ముందే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్
ఎలా రాయాలి ఎగ్జామ్ అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో దానికి మీరు ఎన్రోల్ చేయొచ్చు, ప్రొవైడెడ్ యూ ఆర్ ఫ్రమ్ దీస్ కమ్యూనిటీస్, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ అయితే. ఓకే, రైట్. సో కాల్ లెటర్స్ మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అక్టోబర్ 29, 2022 దగ్గర నుంచి. ఇది టెంటేటివ్గా ఇచ్చారు. సో టెంటేటివ్ అండి, డోంట్ స్టిక్ టు దీస్ థింగ్స్, ఇది టెంటేటివ్ డీటెయిల్స్. సో మెయిన్ అయితే మీరు ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే, డిసెంబర్ 2022 లేదా జనవరి 2023 నుంచి మీరు మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అక్వైంట్ యువర్ సెల్ఫ్ బుక్లెట్ కావచ్చు, లేదా కాల్ లెటర్ డౌన్లోడ్ కావచ్చు, మీరు చేసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ప్రతి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా మనం డిస్కస్ చేయలేం. ఓకే, ఒకసారి అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అండ్ డిఈఎస్ఎం, సో ఈ కేటగిరీస్కి సంబంధించి అసలు నిల్ ఫీనే లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం అండ్ డిఈఎస్ఎం ఈ కేటగిరీకి సంబంధించి అసలు ఫీనే లేదు. ఓకే, ఇంటిమేషన్ ఛార్జెస్ ఫీ అసలు లేనే లేదు. జనరల్ కానివ్వండి, లేదా ఓబీసీ కానివ్వండి, లేదా ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఈ కేటగిరీస్కి సంబంధించి 750 రూపాయలు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ వెబ్సైట్స్. ఓకే, సో bank.sbi.careers, సో దీంట్లోకి వెళ్ళండి. సో దీంట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయవచ్చు. సో ఈజీగా ఉంటుంది ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ అదే గైడ్ చేస్తుంది. సో దీనికి మినిమం మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అంటే, ఇది మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. ఓకే, అండ్ ఈ డిక్లరేషన్ అనేది మీరు రాసి ఉండాలి. డిక్లరేషన్ క్లియర్గా రాసి దాన్ని మీరు స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఇలా మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాసి, సో ఇదంతా కూడా మీరు రాసి అప్లోడ్ చేయాల్సి, స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేం కావాలి మీకు? ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కావాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఓకే, సో మీకు అనెక్స్చర్ 2లో ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్లోనే. సో నోటిఫికేషన్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి దాంట్లో క్లియర్గా మీరు చూడండి, ఫార్మాట్ ఎలా ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, రెజల్యూషన్ ఎంత ఉండాలి అని చెప్పేసి క్లియర్గా స్పెసిఫై చేస్తారు. సో ఒకసారి దాన్ని క్లియర్గా చూడండి. అనెక్స్చర్ 2లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, సో రైట్. సో ఇవి కనుక మీరు ప్రీరిక్విజైట్స్ రెడీగా పెట్టుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్గా ఈజీగా గైడ్ చేస్తుంది. అవసరమైతే ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి ఒక వీడియో కనుక చేస్తాము, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్ అండి. దానికి సంబంధించిన అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ యాక్టివేట్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో డిక్లరేషన్ ఎలా ఉండాలి? సో ఫోటోగ్రాఫ్ ఇమేజ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇలా ఇచ్చారు చూడండి. 4.5 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్, అంటే 4.5 సెంటీమీటర్స్ హైట్, 3.5 సెంటీమీటర్స్ విడ్త్ ఉండాలి. ఓకే, రైట్. సో అండ్ ఇదే ఫార్మాట్లో ఎలా అయితే మీరు ఫోటోలో ఉంటారో, రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఉంచండి. రీసెంట్ ఫోటోగ్రాఫ్ మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో మీ యొక్క అపియరెన్స్ అలాగే ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫోటోలో ఒకలాగా, మీరు అక్కడికి ఎగ్జామ్కి అటెండ్ అయినప్పుడు ఒకలాగా ఉంటే మేబీ అంటే కొంత ప్రాబ్లం అనేది అక్కడ క్రియేట్ అవ్వచ్చు. సో అలాంటిది లేకుండా చూసుకోండి. నెక్స్ట్ డైమెన్షన్స్ అనేవి 200 by 230 పిక్సెల్స్ ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB వరకు ఉండొచ్చు. ఇది ఫోటో ఇమేజ్కి సంబంధించి. ఓకే, సో అలాగే సిగ్నేచర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో క్లియర్గా చూడండి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. డైమెన్షన్స్ అనేది 240 by 240, అంటే ఒక స్క్వేర్ లాగా ఉండాలి ఇది. రైట్, 3 సెంటీమీటర్స్ by 3 సెంటీమీటర్స్, అంటే ఇది ఒక స్క్వేర్ లాగా వస్తుంది. ఓకే, సారీ, ఇది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండి. మీ సిగ్నేచర్ కనుక చూసుకుంటే డైమెన్షన్స్ అనేవి 140 by 60 పిక్సెల్, 10 KB నుంచి 20 KB వరకు ఉండాలి. సో హైట్ అనేది 140 పిక్సెల్ అండ్ విడ్త్ వచ్చేసి 60 పిక్సెల్. సో ఇలా ఉండాలన్నమాట. సో మ్యాక్సిమం వచ్చేసి 20 KB, మినిమం 10 KB. అండ్ దెన్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఇన్ ఇంగ్లీష్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 10 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ 5 సెంటీమీటర్స్ అనేది హైట్గా ఉండొచ్చు. అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుంచి 100 KB. ఒకవేళ అలా లేకపోతే, ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయకపోతే, మీకు ఆన్లైన్లో రీసైజర్ వెబ్సైట్స్ ఉంటాయి, ఫోటో రీసైజర్స్, ఇమేజ్ రీసైజర్స్. సో దాంట్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్లో మీరు ఇమేజెస్ అనేవి తీసుకోవచ్చండి. So these are all the important things related to this Junior Associate 2022 notification, guys. మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్స్లో అడగండి. విల్ ట్రై టు రిప్లై as soon as possible. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, గైస్. వీడియో కనుక మీకు నచ్చినా, యూస్ఫుల్ అనిపించినా కానీ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో, ఇతర ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్, క్లిక్ ఆన్ ద బెల్ బటన్ సో దట్ యూ విల్ నెవర్ మిస్ అ యూస్ఫుల్ అప్డేట్. అండ్ డిస్క్రిప్షన్లో ఫామ్ ఉంటుంది. ఎంట్రీ యాప్ అందించేటువంటి కోర్సెస్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే కోర్సెస్ కొనుగోలుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ ఫామ్ని ఫిల్ చేయండి. మా ఏజెన్సీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు. So this is about this video, guys. We'll meet you with another useful video. Thank you. Have a nice day.